బాబు జగజీవనరావు గారు మరి వాళ్ళని ఎదిరించి కూడా మరి తమ ప్రభుత్వ నాయకులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరినీ కూడా ఒప్పించి మరి అనేక చట్టాలు మనకు అమలయ్యే విధంగా చేసినటువంటి గొప్ప నాయకుడు బాబు జగజీవనరావు గారు. మరి ఈరోజు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 15 చూసినట్టయితే మరి స్వేచ్ఛ సమానత్వము కలిగించినటువంటి వ్యక్తి. అలాగే ఆర్టికల్ 16లో మరి చట్టం ముందు అందరూ సమానులు అనేది ఒక చట్టాన్ని, మరి ఆర్టికల్ 16లో మనం చూసినట్టయితే మరి కులము మతం ఆధారంగా వివక్ష లేకుండా, మరి అలాగే ఆర్టికల్ 17లో మరి కుల వివక్షతను కూడా నిషేధించే విధంగా మరి అనేక చట్టాలని మరి రూపొందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేసినటువంటి వ్యక్తి మరి బాబు జగజీవనరావు గారు. కానీ ఈరోజు దేశంలో చాలామంది కూడా కులాల పరంగా మతపరంగా మరి అనేక రకాలుగా మనలో ఉన్నటువంటి ఐక్యతను విడగొట్టి మరి విభజించి పాలిస్తున్నటువంటి పాలకులు మరి వాళ్ళు అగ్రస్థానంలో ఉంటూ అధికారంలో ఉంటున్నారు. మరి ఈరోజు వెనకబడినటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఇక్కడ ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు మాత్రమే. మరి ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసము మరి ఇంత గొప్ప రాజ్యాంగాన్ని నిర్మించి మరి ఆ రాజ్యాంగం కోసం వాళ్ళు ప్రాణాలు త్యాగాలు చేసుకొని వాళ్ళ కుటుంబాలను త్యాగాలు చేసుకొని వాళ్ళు ఎన్నో రకాల త్యాగాల ఫలితాన్ని మనకి ఈరోజు మనకు రాజ్యాంగం ద్వారా అందిస్తే మరి ఈరోజు మరి కేవలం కులాల పరంగా మతాల పరంగా విడిపోతూ ఆ వ్యక్తులు ఎవరో అన్నట్టు మరి దీన్ని ఎదిరించే విధంగా వ్యతిరేకించే విధంగా మరి నేటి జనాలు ఉన్నారు. ఎందుకు అంటే వాళ్లకు ఏ ప్రభుత్వమైనా ఏ పార్టీలైనా కూడా అగ్రవర్ణాలు అధికారంలో ఉంటారు కాబట్టి అగ్రవర్ణాల పార్టీలు ఈ ఎస్సీలని, ఎస్టీలు, బీసీలను మాత్రము ఇట్లా విభజించి పాలిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి గొప్ప విషయాలు ఆ గొప్ప మహనీయుల యొక్క త్యాగాలను మనకు ఎవరు వివరించారు. కాబట్టి అంబేద్కర్ విగ్రహం అనేది మరి ఇక్కడ ఉండడం వల్ల ఇలాంటి అనేక రకాల సమావేశాలు జరిగినప్పుడు ఎంతోమంది వక్తలు వస్తారు, ఎంతోమంది నాయకులు వస్తారు. మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి అనేక రకాల కులాలను ఐక్యతను చాటి మరి ఒక గొప్ప వ్యక్తిని యొక్క త్యాగాలను మనకి చెప్పడం వల్లనే భవిష్యత్తులో మనము కూడా మరి ప్రతి ఒక్కరు కూడా రాజాధికార దిశగా పోవడానికి, కలిసిమెలిసి ఐక్యతగా బతకడానికి, గ్రామం ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెందడానికి ఇలాంటి మహనీయుల యొక్క విగ్రహాలు మనకు స్ఫూర్తినిస్తాయి. కాబట్టి ఆ విగ్రహాలను ఈరోజు ఇక్కడ నిలపాలని చెప్పేసి మరి నరసింహ గారు సొంత ఖర్చులతోని మరి ఈ గ్రామంలో మరి ఎంతోమంది పెద్దలు కూడా వాళ్ళందరూ కూడా సహకరిస్తే కూడా అందరితో కలిసి కూడా ఆయన ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వాళ్ళ యొక్క గొప్ప ఆశయాలను త్యాగాలను మరి బాబు జగజీవనరావు గారిని మరి అలాగే అంబేద్కర్ గారిని మరి మహనీయుల ఛత్రపతి శివాజీ గారిని మరి ఈ యొక్క మహనీయుల చరిత్రను మనం తెలుసుకోవాలంటే ఇక్కడ మనకు ఒక ప్రతిమ ఉంటే ఆ ప్రతిమ ముందును ఉంచుకొని మనము స్ఫూర్తిని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కోరుకుంటూ మరి ఇక్కడ వచ్చినటువంటి మరి సీనియర్ నాయకులు బీఎస్పీ సీనియర్ నాయకులు కరుణాకరణ గారికి, మరి రాజ్కుమార్ గారికి, మరి ఈరన్న గారికి, అలాగే ఎంఎస్ఎఫ్ లీడర్ అన్నగారికి మరి ప్రతి ఒక్కరు కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామస్తులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్, జై భారత్.